హాయ్ అండి, అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం ఫాటర్ వెహికల్ అనేది సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే తీసుకొచ్చానమాట. ఈ యొక్క వెహికల్ గురించి ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చాలా మంది అయితే అడుగుతున్నారన్నమాట. అన్న ఫాటర్ వెహికల్ అంటూ చూడు, మంచి వెహికల్ అంటూ చూడు, తక్కువ ప్రైజ్లో కావాలి అనేది చాలా మంది అయితే అడుగుతున్నారు. ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల నుంచి ఫాటర్ వెహికల్ కోసం చాలా మంది అయితే అడుగుతున్నారు. అంటే ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట. వీడియో మొత్తం చూస్తే మీకు ఇంకా క్లారిటీ అయితే వస్తుందన్నమాట. ఎంత ప్రైస్, ఏ మోడల్ వెహికల్, ఏ లొకేషన్లో ఉంది అనేది ఈ వీడియోలో అయితే తెలుస్తుంది అనమాట. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఆల్మోస్ట్ లక్ష మంది సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో అయితే ఉన్నామన్నమాట. వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అయితే ఉంటుంది. రెడ్ కలర్ మీద ట్యాప్ చేసి పక్కన ఒక బెల్ అయితే వస్తుందన్నమాట. దాని మీద ట్యాప్ చేసి ఫస్ట్ ఆల్ అయితే ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. నేను ఎప్పుడైనా సరే వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. ఆ వీడియో చూసి మీరు లొకేషన్స్ అయితే వెహికల్స్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మన ఛానల్లో చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు కావాల్సిన వెహికల్ అనేది చూడండి. దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళి చూడండి. లేదనుకుంటే మాత్రం కామెంట్ చేయండి. మీకు ఏ లొకేషన్లో వెహికల్ కావాలనేది కూడా కామెంట్ చేయండి. అప్పుడే నేను మీకోసం వెహికల్ అనేది తీసుకురావడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. ఈ యొక్క వెహికల్ వచ్చేసి ఫాటర్ వెహికల్ అనమాట. ఫాటర్ 439 ప్లస్ బండి అనమాట. సెకండ్ హ్యాండ్లో సేల్ అయితే చేయడం జరుగుతుంది. వెహికల్ వచ్చేసి 2023లో అయితే తీసుకున్నారన్నమాట. 2023 వెహికల్ అంటే ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. 2 సంవత్సరాల వెనకమాల బండి. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో అవుతుందన్నమాట. వెహికల్ యొక్క టైర్లు చూసుకుంటే 45% దాకా అయితే ఉన్నాయన్నమాట. 45% దాకా టైర్స్ అయితే ఉన్నాయన్నమాట. టైర్లు అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. ఫుల్ వర్కింగ్ కండిషన్లోనే 45% దాకా అయితే ఉన్నాయన్నమాట. రీడింగ్ చూసుకుంటే 750 గంటలు అయితే తిరిగిందనమాట. 750 గంటలు అయితే ఈ యొక్క వెహికల్ అయితే తిరిగిందనమాట. పెద్దగా యూజ్ చేయలేదని కూడా అయితే చెప్తున్నారు. వాంటర్ అనేది పెద్దగా యూజ్ చేయలేదు కాబట్టి మంచి కండిషన్లో, ఇంజిన్ కూడా 100% వర్కింగ్ కండిషన్లో ఉందన్నమాట. ఇంజిన్ కానీ, గేర్ బాక్స్ కానీ, స్టీరింగ్ కానీ, బ్రేకులు, బ్యాటరీ, ఇంజిన్ ఆయిల్ అన్నీ టోటల్ వర్కింగ్ కండిషన్ అనమాట. వెహికల్ పరంగా అయితే ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదని వాంటర్ అయితే చెప్తున్నారనమాట. మీరు ఎవరైనా సరే వెహికల్ తీసుకోవాలనుకుంటే మాత్రం వెళ్ళండి, చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. చాలా మంది అయితే అడుగుతున్నారన్నమాట. అన్న ఫాటర్ వెహికల్ ఉంటే చూడు, తక్కువ ప్రైజ్లో అయితే అడుగుతున్నారన్నమాట. ఈ యొక్క వెహికల్ వచ్చేసి 3,99,000 అయితే చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ 1,000 రూపాయలు తక్కువ 4 లక్షలు అయితే చెప్పడం జరిగింది అనమాట. ఎవరైనా సరే కావాలనుకుంటే మాత్రం వెళ్ళండి, చెక్ చేసుకోండి. 3,99,000 అయితే ఈ యొక్క వెహికల్ అయితే చెప్తున్నారు. మాట్లాడుకుంటే ఖచ్చితంగా వెహికల్ యొక్క ప్రైజ్ అనేది తగ్గుతుందనమాట. అంటే మీరైతే వెహికల్ చెక్ చేసుకున్న తర్వాత ఫైనల్ ప్రైజ్ ఎంత అనేది మాత్రం వాళ్ళతో మాట్లాడుకోండి. ఈ యొక్క వెహికల్ వచ్చేసి 3,99,000 అయితే చెప్తున్నారు. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్ అవుతుంది. ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. వెహికల్ అయితే 100% వర్కింగ్ కండిషన్ అవుతుందన్నమాట. ఒకసారి వెహికల్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ నెల్లూరు డిస్టిక్లో అవుతుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు డిస్టిక్లో ఎవరైనా దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళి చెక్ చేసుకోండి. పక్కన మండలం వచ్చేసి మర్రిపాడు అనే మండలంలో అవుతుందన్నమాట. మర్రిపాడు అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అవుతుందన్నమాట. లొకేషన్ దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళి చెక్ చేసుకుని నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. మర్రిపాడు అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అవుతుందన్నమాట. ఎవరికైనా సరే ఈ లొకేషన్ తెలిస్తే మాత్రం డైరెక్ట్గా ఓనర్ నెంబర్ కూడా టైటిల్ అయితే ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా ఓనర్తోనే మాట్లాడి వెహికల్స్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకుని నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓనర్ దగ్గర ఇది ఒకటే కాదు, చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. ఆ ఏ వెహికల్స్ అయితే తెలియాలంటే మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా చూడండి. నెక్స్ట్ అయితే ఆ వెహికల్స్ గురించి కూడా వీడియో అనేది వస్తుంది అనమాట. ప్రతి ఒక్కరైతే వీడియోస్ అనేది మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ చూడండి. ఈ వీడియో చూసిన వాళ్ళు నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా చూడడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా చాలా లొకేషన్ నుంచి కూడా వెహికల్స్ అనేది వస్తున్నాయి. ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల నుంచి మన ఛానల్లో వెహికల్స్ అనేది వస్తున్నాయి. చాలా వెహికల్స్ అయితే పెండింగ్లో ఉన్నాయి అనమాట. చేయాల్సినవి కూడా ప్రతి ఒక్క వెహికల్ గురించి వీడియో అనేది చేస్తున్నాను. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఇది వీడియో చెప్పాలనుకున్నది. మీ దగ్గర కూడా ఎమర్జెన్సీగా వెహికల్ సేల్ చేయాలి, మీ దగ్గర అగ్రికల్చర్ సంబంధించిన వస్తువులు అమ్మాలి అనుకుంటే మాత్రం నా నెంబర్ వచ్చేసి ఇక్కడ ట్రాక్టర్ గైడ్ అయితే ఉంటుందన్నమాట. ఈ స్క్రీన్ మీద కనపడే నెంబర్కి అనేది వాట్సాప్ చేయండి. ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తే ఈ విధంగా వీడియో అనేది చేయడం జరుగుతుంది. వెహికల్ కూడా తొందరగా సేల్ అయ్యే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. ఇది వీడియోలో చెప్పాలనుకున్నది. ఈ వీడియో కానీ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. వాళ్ళు కూడా చూసి ఎవరికైనా ట్రాక్టర్ కావాలనుకుంటే తీసుకోవడం అయితే జరుగుతుంది.